ఈరోజు వైఎస్ఆర్సీ ప్రభుత్వమైన సాయిప్రసాద్ రెడ్డి గారైనా నిరంతరం వాల్మీకులు పెద్దపీటేసి మా గుండెలో చిరస్థాయిగా ఈరోజు సాయిప్రసాద్ రెడ్డి గారు ఆయన కోసం ఈ ప్రాణాలు ఇలాగే వదిలేప్పుడు మనం సిద్ధంగా ఉన్నాం. నీవు ఎక్కడి నుంటో వచ్చి నీకు పిచ్చి కుక్క కరిచినట్టుంది. ఎందుకంటే పిచ్చి కుక్క కరిచినోడే ఇలా వంగంగా మాట్లాడుతున్నాడు. ఏది వాళ్ళకి ఏం అర్థం కాదు. ఆ కుక్క వైరస్ లోపల బయట ఉంది, అది 24 hours అదే మాట్లాడుతూ ఉంటుంది. ఈయన పిచ్చి కుక్క కరిచిన వాళ్ళలాగా 24 గంటలు రావడం, సాయిప్రసాద్ రెడ్డి గారి పేరు మీద జపం చేసుకుంటూ తిరగడం ఏందయ్యా నీ ధోరణి? నీవు ఆదోనికి ఏం చేస్తావు అది చెప్పాలా? ఆదోనికి ఈరోజు సాయిప్రసాద్ రెడ్డి గారు చేశారు. మెడికల్ కాలేజ్ తెచ్చారు, బైపాస్ రోడ్ తెచ్చారు. బైపాస్ రోడ్ పనులు చూడండి, హాస్పిటల్, మెడికల్ కాలేజ్తో పాటు రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్లు, మంచినీటి వసతి, ఇలాగ అనేక రకాలుగా ఆదోని అభివృద్ధి చెందింది. నీవేదో రాడు సాయిప్రసాద్ రెడ్డి ఆదోనికి ఏదో పట్టినా అంటే ఇదేమన్నా కాశ్మీరా? ఏమన్నా కాశ్మీర్ అనుకుంటున్నావా? ఏమన్నా యూపీ అనుకుంటున్నావా? అవన్నీ కూడా గతంలో మీనాక్షి నాయుడు ఉన్నప్పుడు జరిగినవే. ఇప్పుడు వాల్మీకులకు రాజకీయంగా అయితేనేమి అన్ని రకాలుగా విద్యా వైద్య పరంగా అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని విధాలుగా బాగుపడతా ఉన్నారు. నీ వచ్చి కొత్త పిచ్చగాడు పొద్దున్నట్టు ఆదోళనలో వచ్చేసి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసే పోతున్నావు. ఇవన్నీ ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉండే వ్యక్తులు ఇక్కడ పుట్టి పెరిగింటారు. ఎవరైతే మార్కెట్ యార్డ్లో అమాలీలుగా పనిచేస్తున్నారు, పెద్ద మసీద్ దగ్గర కూరగాయలు మోస్తుంటారు, వాళ్ళంతా కష్టపడుతుంటారు. వాళ్ళ పిల్లలు చదువుకొని విద్యావంతులై వాళ్ళంతా కూడా రాజకీయంగా బయటకు వచ్చి నిలబడితే వాళ్ళకి కష్టాలు తెలుస్తాయి. అలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తే ఇక్కడుండే వాల్మీకుల బాధకు సాధకులు తెలుస్తాయి. కానీ నీవి ఎక్కడో క్యారెక్టర్లెస్ ఫీల్ నీవు వచ్చి వాల్మీకుల గురించి మాట్లాడతావు, బీసీల గురించి మాట్లాడతావు. ఏం చేస్తాయి నీకు బీసీల గురించి? బీసీల గురించి తెలియదు, వాల్మీకుల గురించి తెలియదు. పొద్దున్న లేస్తే ఆ పక్కన రాజకీయ నిరుద్యోగులు పక్కన పెట్టుకుంటావు, వాళ్ళు చెప్పిందే చెప్పుకుంటే తిరుగుకుంటుంటావు. రాజకీయంగా మనం ఎదగాలి, నువ్వు గెలవాలి అనే ఒక లక్ష్యం పెట్టుకున్నవాడు ఏం చేస్తావు? సాయిప్రసాద్ రెడ్డి గారు ఈరోజు 2000 కోట్లతో ఆదోని డెవలప్మెంట్ చేశారు. మీరేం చేసినారు? ఆయన చెప్తా ఉన్నాడు పక్కన ఇంకొక పెద్ద మాయాల మరాఠీ మీనాక్షి నాయుడు 1000 కోట్లు తెచ్చే సత్తా ఉంది అంట ఆయనకి. నువ్వు 1000 కోట్లు తెచ్చే సత్తా ఉన్నవాడు గతంలో నీకు ఎంపీ టికెట్ ఇస్తే నువ్వు ఎందుకు వాల్మీకులు ఈ జిల్లాలో అత్యధికంగా 6 లక్షల జనాభా ఉన్నారే, మరి నువ్వు ఎస్టీ జాబితాలో ప్రధానమంత్రి నీకు చాలా క్లోజ్గా నేను శిష్యుడు అంటున్నావే, నువ్వే పీక్తున్నావా? పోయి మోదీ గారితో మన ఎస్టీ జాబితాలో చేర్పించాలని అడగాలి కదా. ఏం చేస్తున్నావు నువ్వు? ఈడొచ్చి ఎవరిని మోసం చేయాలని వస్తావు నువ్వు? అంటే వాల్మీకులు చెవులో పెద్ద పువ్వు పెట్టక వస్తున్నావా? గతంలో తూతు మంత్రంగా ఎస్టీ జాబితా గురించి ఆడ అదరాబదరా చేసి పంపించినాడు స్టేట్కి, సెంట్రల్కి, వాల్మీకులు ఎస్టీ జాబితా చేర్పించాలని. మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలే. ప్రణాళికబద్ధంగా చట్ట ప్రకారంగా వీళ్ళ హక్కులు వీళ్ళకు రావాలని చెప్పేసి కేంద్రానికి పంపిస్తే మరి నువ్వేం చేస్తున్నావు? ఈరోజు నువ్వు మోదీ శిశువుడు, నేను మోదీ ఏం చెప్తా తింటాడు, అమిత్ షా నేను ఏం చెప్తా తింటాడు అంటే పోయి చేసుకురా ఎస్టీని. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నీ తల్లిదండ్రులు కరెక్ట్ పుట్టింటే, అప్ప అమ్మ కరెక్ట్ పుట్టింటే ఎస్టీ జాబితా చేర్చుకురా. ఈ తిక్కి మాటలు మాట్లాడద్దు. ఆదోన్ కాన్ఫరెన్స్ లో నీకు డిపాజిట్లు కూడా రావు. సాయిప్రసాద్ రెడ్డి గారు ఈరోజు వాల్మీకి పెద్ద పెట్టేసినారు ఆదోన్లో. అది గుర్తు చేసుకొని నువ్వు ముందు కూడా నేలకు జాగ్రత్త పెట్టుకో. 24 గంటలు సాయిప్రసాద్ రెడ్డి గారి గురించి చెప్తున్నావు. సాయిప్రసాద్ రెడ్డి గారు పోవాలి, సాయిప్రసాద్ రెడ్డి గారు నువ్వు పొద్దున్న లేస్తే నీకు నిద్ర కూడా రాదేమో రాత్రి పోతుంది. అన్ని కళలో కూడా సాయిప్రసాద్ రెడ్డి వస్తుంటారు. ఎందుకంటే బలమైన నేత. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఈరోజు ఆదోన్లో ప్రశాంతంగా ఉన్నారంటే గతంలో గలాట్లు జరిగినాయి, ఎవరు మూలం జరిగినాయి అవన్నీ తెలుసుకో. ముందు నీ పక్కన ఉంటారే గుంట నక్కలు, ఆ గుంట నక్కలే ఆ రోజులో ఈ గలాట్లకంతా కారణాలు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. సాయిప్రసాద్ రెడ్డి గారి హయాంలో ఎక్కడ కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఒక చిన్న గలాటు కూడా ఆయన జరిగినాయి. ఆదోన్లో డెవలప్మెంటే. ప్రతి ఒక్కరు ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా విద్యా వైద్య పరంగా అందరూ క్షేమంగా ఉండాలనే ఏకైక కోరుకునే వ్యక్తి ఈ నియోజకవర్గంలో సాయిప్రసాద్ రెడ్డి గారు. అవన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే రేపు 2024 ఈ ఎన్నికల్లో చాలా సున్నితమైన అంశాలను మీరు ప్రస్తావిస్తూ కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి విధంగా ప్రసంగాలు చేస్తున్నారు. ఇవన్నీ మానుకోవాలి. ఎన్నికలలాగే వెళ్ళాలి. నువ్వేం చేస్తావు? సాయిప్రసాద్ రెడ్డి గారు ఏం చేయలేదు, నువ్వేం చేస్తావు అది చెప్పు. ఇంతవరకు నీ ముఖానికి ఏ రోజు చెప్పావా ఆదోనికి పలానా పని చేస్తారని? ఆయన ఏమో చెప్తాడు 1000 కోట్లు. 1000 కోట్లు ఏం పెట్టుకుంటావు? నువ్వు కింద పెట్టుకుంటావా 1000 కోట్లు? ఏం చేస్తావు ఆదోనికి అది చెప్పు ముందు.
అవన్నీ ఏమి చెప్పుకోకుండా 24 గంటలు విముక్తి కావాలి, విముక్తి కావాలి. ఏంటి విముక్తి కావాలయా? మీలాంటి వలస పక్షుల వల్ల ఆదోని ప్రజలంతా ఇబ్బంది పడతా ఉన్నారు. వలస పక్షి నువ్వు, ఇక్కడ పుట్టి ఇక్కడ సాధక బాధలు తెలిసి పెరిగిన వాళ్ళు. ఆయన ఏం చెప్తున్నాడు మీనాక్షి నాయుడు, నేను వలస వచ్చినాను, వీళ్ళు వలస వచ్చి ఇల్లు కట్టుకుంటే నువ్వు ఇల్లు కట్టుకున్నంత మాత్రం నేను స్థానికుడు అవుతావా? ఇక్కడ పుట్టి పెరిగిండాలా. సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ పుట్టి పెరిగినారు, మీరు పుట్టి పెరిగినారు. ఇక్కడ ఇల్లు కట్టుకుంటే నువ్వు లోకల్ అయిపోతాడా? నువ్వు నాన్ లోకలే. నువ్వు ఎన్ని కట్టి పెట్టుకున్నా కూడా ఆదోళన అంత సాధ్యం కాదు. ఎందుకంటే నువ్వు ఎప్పటికీ నాన్ లోకలే. మీనాక్షి నాయుడు ఆ రోజుల్లో ఎమ్మెల్యే గెలిచినాడు. ఎవరి మీద గెలిచినాడు? రామయ్య మీద గెలిచినాడు. సాయి ప్రసాద్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకసారి బై మిస్టేక్, అది కూడా ఆయన వెనక్కుండే వల్ల కొంతమంది కుట్రలు పన్ని మీనాక్షి నాయుడికి ఆ రోజు గద్దెనెక్కినాడు. కానీ మీనాక్షి నాయుడు సాయి ప్రసాద్ రెడ్డితో ఢీకొనే శక్తి లేదు. ఆయన జీవితం లైఫ్ ఖండమైంది. ఎందుకంటే ఆయన కుట్రలు కుయుక్తులు అన్ని కూడా ఆదరణ ప్రజలకు తెలుసు. కాబట్టి మీనాక్షి నాయుడుకు టికెట్ ఇస్తే అవుట్ అయి చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఆయన టికెట్ ఇవ్వనట్ల చేతులు దొరుకుతున్నాడు. మరి పొత్తులో భాగంగా నువ్వు వచ్చినావు. మరి పొత్తులో భాగంగా ఆదరణలో వాల్మీకి లేరా? వాల్మీకి ఇవ్వాలి కదా ఆదరణలో. నువ్వు వాల్మీకిడా? ఎక్కడో ఎవడో ఎక్కినింటో వస్తాడు, ఆ వెధవలంతా ఎక్కినింటో వస్తాడు, ఈడొచ్చి మా వాల్మీకులు అంటారు. ఈడ లోకల్లో ఉండే వ్యక్తులకి సాధక బాధలు తెలిసే కానీ నువ్వు ఎక్కినింటో వచ్చి ఈడ విముక్తులు ఇంకోటి అంటే కుదరదు. నీవు కూడా ఏదైనా నువ్వు ఆదరణకి ఏదైనా చేయాలి, 4 ఓట్లు పడాలన్నా నువ్వేం అభివృద్ధి చేస్తారనేది ఆ విషయం ప్రజలందరికీ చెప్పాలి. పిచ్చి కుక్క కలిసిన వాళ్ళ 24 గంటలు కుళ్ళు కూతులు కూస్తూ తిరిగితే ప్రజలు ఎవరు నిన్ను హర్షించరు. అది జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకొని మీడియా ముఖంగా మీ అందరికీ కూడా తెలుపుతాము.